ఫోటో తీసుకుంటే మళ్ళీ పంపించి మళ్ళీ మాట్లాడతాను. కూర్చోండి, అటు నుంచి తీసుకోకుండా మళ్ళీ నన్ను పక్కన చెప్తే ఎట్లా. పత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నిన్నటి దినము అనగా 1 ఫిబ్రవరి 2026 సంవత్సరం రాత్రి బాధితురాలి తల్లి ఎర్లం నీలమ్మ యాదాలవాళ్ళపల్లికి చెందిన ఎనిపికుంట మండలం ఫిర్యాది పోలీస్ స్టేషన్కి ఎనిపికుంట పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో తన కూతురు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎనిపికుంటలో 8వ తరగతి చదువుతోందని, అయితే 27వ తేదీన ఈ నెల అంటే జనవరి 27వ తేదీన ఆమె 4 నెలల గర్భవతిని తేలిందని, దీనిపై విచారించాల్సిందిగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆ బాధిత బాలికను ఆమె తల్లి విచారించగా తన సొంత బావైనటువంటి అంటే ఈ ఫిర్యాది నీలమ్మ భర్త అక్క కొడుకు మహేంద్ర అనే అతను ఈ బాధిత బాలిక 2025 దసరా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆమె వంట చేసి నిమిత్తం ఈ మహేంద్ర తన ఇంటికి పిలిపించుకొని ఆమెపై లైంగిక దాడి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మేము వెంటనే ఈ ఫిర్యాదుపై ఎనిపికుంట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 8/2026 అండర్ సెక్షన్ 65 క్లాస్ 1 88 BNS మరియు సెక్షన్ 3 and 4 పోక్సో యాక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం. ఈ దర్యాప్తులో ఫిర్యాది మరియు బాధిత బాలిక చెప్పిన వివరాల ప్రకారము, ఆ చుట్టుపక్కల వారి యొక్క వివరాల ప్రకారము మా దర్యాప్తులోను మరియు అదేవిధంగా నేరస్తుని యొక్క నేరస్తుల మేరకు దర్యాప్తులో పూర్తిగా తెలిసిందేమంటే ఆమెపై ఆమె సొంత బావే లైంగిక దాడి చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే నిన్నటికు మన మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు అనేటువంటివి కూడా అవాస్తవాలు. మా దర్యాప్తులో తెలియంది ఈ విధంగా తిరగడం జరిగింది.